హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. అదే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ని ఎలా క్రియేట్ చేయాలన్నది ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ థంబ్నెయిల్ చూస్తారండి. థంబ్నెయిల్ క్యాచీగా ఉంటేనే ఆ వీడియోని అయితే క్లిక్ చేస్తారనమాట. సో అందుకోసమే మనం కంటెంట్ ఎంత బాగా చేస్తామో అంతే బాగా యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే కనుక జనరల్లీ మీరు ఏదో థంబ్నెయిల్ చేసేద్దాం అంటే కనుక మన వ్యూవర్స్ అయితే కనుక దాన్ని అంత క్యాచీగా లేకపోతే దాన్ని అయితే క్లిక్ కూడా చేయరు. సో అందుకోసమే ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఏ యాప్స్ యూస్ చేసి మనం థంబ్నెయిల్ అన్నది క్రియేట్ చేయాలన్నది నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక షేర్ కూడా చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్ ప్రాసెస్ని మనం చూసేద్దాము. సో ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకు థంబ్నెయిల్ని ఎలా ఎడిట్ చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. సో మనకి థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి మనకి 3 యాప్స్ అయితే మనకి కావాలండి. అది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి రెమినీ యాప్ అండి. ఈ రెమినీ యాప్ ఏంటంటే మన ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇమేజెస్ని కొంచెం హై క్వాలిటీలో పెంచుకోవడం కోసం మనం ఈ యాప్ని అయితే యూస్ చేస్తాము. థంబ్నెయిల్ అన్నది మనం పిక్సార్ట్లో చేస్తూ ఉంటాము. అండ్ ఇమేజ్ సెర్చ్ మ్యాన్ ఏంటి అంటే కనుక ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి అంటే కనుక ఈ యాప్ యూస్ చేసి మనం ఇమేజెస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఫర్ యూట్యూబ్ అని కొడుతున్నాను. సో ఇలా మనం క్లిక్ చేస్తే మనకి చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయండి. మనకి ఏది నచ్చితే ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా తీసుకున్నాం అనుకోండి, దీని రిలేటెడ్గా కూడా ఇంకా ఇమేజెస్ అయితే మనకి కిందన వస్తాయి. చూడండి, ఇది కొంచెం థీమ్ రిలేటెడ్గా ఉంది కదా, ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇలా మీకు ఏది కావాలంటే అది మనం ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కనుక డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ థంబ్నెయిల్లో ఏ పిక్చర్స్ అయితే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో దాని యొక్క పిక్చర్ క్వాలిటీని పెంచుకోవాలండి. దానికోసం రెమినీ అనే యాప్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ నేను చూడండి, ఇక పిక్చర్ క్వాలిటీ చూడండి మనకి అంతగా లేదు కాబట్టి నేను ఇప్పుడు ఎన్హాన్స్ చేస్తాను అనమాట. ఒక యాడ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా యాడ్ అన్నది మనకి క్లోజ్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ పిక్చర్ క్వాలిటీ అయితే చూపిస్తుంది. ఇది మనకి ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చూపిస్తుంది, చూసారా? మనం ఈ ఇమేజ్ని మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే చూడండి దీనికి ఎంత క్వాలిటీ డిఫరెన్స్ ఉందో. సో ఒకవేళ మీకు ఇది కనుక నచ్చితే అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కనుక దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకో యాడ్ అయితే ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం డన్ అని చెప్తే మనకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం పిక్సార్ట్ ఓపెన్ చేయాలండి. పిక్సార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎడిట్ ఏ ఫోటో దగ్గర క్లిక్ చేసి మనం ఏదైతే బ్యాక్ డ్రాప్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాక్ డ్రాప్ కింద ఏ ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో సో నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం 16:9 రేషియోలోకి మార్చుకోవాలి. సో ఈ విధంగా 16:9 రేషియోలోకి మనం ఏ పిక్ ఎంతవరకు కావాలో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కావాలని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది కదండి, దీనికి నేను ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్ థీమ్ బేస్ మీద నేను థంబ్నెయిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏమైనా తోరణం లాగా రావాలని చెప్పేసి నేను ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను తోరణంకి సంబంధించిన ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాన్ని యాడ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ చూస్తే కనుక మనకి పిక్సెల్స్లో కనిపిస్తున్నాయి కదండి, దీన్ని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసామంటే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ అన్నది రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత మీరు ఎక్కడైతే దీన్ని ప్లేస్ చేయాలనుకుంటున్నారో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం తోరణం వచ్చేలాగా మనం రెడీ చేసుకోవాలి.
సో చూడండి ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం కదా, చూసారా ఒక ఫెస్టివ్ లుక్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే మీరు ఇమేజెస్ని ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక మనం రెమిలీలో చేసాం కదా, ఆ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని నేను క్రాప్ చేసేసి, అంటే మీకు ఎక్కడి వరకు కావాలో ఆ ఇమేజ్ మాత్రమే మీరు పెట్టుకోవాలి కాబట్టి, సో నేను ఈ ఒక్క పిక్చర్ మాత్రమే నాకు కావాలనుకుంటున్నాను. దాన్ని క్రాప్ చేసుకొని దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో రిమూవ్ చేసేయాలి ఈ విధంగా. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. సో మీకు ఎంత సైజులో కావాలో ఆ సైజ్ ఇమేజెస్ ఇలాగ పెట్టుకోండి. అండ్ ఈ ఇమేజ్ని మనం కొంచెం హైలైట్ చేయడం కోసం అని చెప్పేసి దీనికి నేను బార్డర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఏ కలర్ బార్డర్ ఇవ్వాలనుకుంటున్నారో దాని యొక్క ఎంత అంటే మరీ లావుగా కాకుండా ఇలాగ 10 కానీ 12 కానీ పెట్టుకుంటే కనుక మీకు పిక్చర్ అన్నది హైలైట్ అవుతుంది. సో ఈ విధంగా మనం పిక్చర్ అయితే ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ అడిషనల్గా ఇంకేమైనా ఫెస్టివ్ థీమ్ కాబట్టి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ స్టిక్కర్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్టిక్కర్స్లో చూసుకుంటే కనుక మనం పొంగల్ అని చెప్పి టైప్ చేసామనుకోండి, పొంగల్ రిలేటెడ్గా ఉన్న పిక్చర్స్ అన్నీ కూడా వస్తాయి. సో అవన్నీ కూడా యూస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ చెరుగడ్డలు ఉన్నాయి, ఈ చెరుగడ్డలు నేను యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ ఈ చెరుగడ్డ మీ ఇష్టం అండి, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకొంచెం ఇటు సైడ్ కూడా ఒక చెరుగడ్డ నేను పెడదాం అనుకుంటున్నాను. సో లేదంటే ఇక్కడ అరటి ఆకుది ఉంటుంది కదా, అది పెడదాం అనుకుంటున్నాను ఇలాగా. సో ఈ విధంగా, సో ఇలాగా నేనైతే పెట్టుకుంటున్నానండి. సో ఈ విధంగా వచ్చింది కదా, మంచి ఫెస్టివ్ లుక్ కనిపించింది కదండి. అలాగే మీకు ఏదైతే ఇమేజెస్ కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు యాడ్ చేసేసుకోండి. సో ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హెడ్డింగ్ అయితే ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నానండి. మీ దగ్గర తెలుగులో కావాలి అంటే, టెక్స్ట్ కావాలి అంటే కనుక మనం ఇది తెలుగు ట్రాన్స్లేటర్ అనేసి ఒక యాప్ ఉంటుందండి. దాంట్లో మీకు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ మనం ఇక్కడ టైప్ చేయాలి. ఒకవేళ టైప్ చేయడం రాకపోతే కనుక వాయిస్తో విలేజ్లో మా సంక్రాంతి సంబరాలు, సో ఈ విధంగా మనకి టెక్స్ట్ అయితే వస్తుంది కదా. సో దీన్ని మనం కాపీ చేసేసుకొని మనం పిక్సెట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసేసుకోవాలి విలేజ్లో. పోనీ ఇక్కడ విలేజ్ అన్నది మీకు ఇంగ్లీష్లో కావాలి అనుకుంటే, సో విలేజ్లో మా సంక్రాంతి సంబరాలు. లేదు నాకు ఇది వేరేగా కావాలి, ఇది వేరేగా కావాలి అనుకుంటే కనుక ఒక పని చేయొచ్చు, విలేజ్లో అని చెప్పేసి ఇది ఇక్కడ నుంచి కట్ చేసేద్దాము. ఇక్కడ నుంచి కట్ చేసి ఇది వేరేగా అది వేరేగా చేయాలంటే విలేజ్లో, చూడండి విలేజ్లో అని చెప్పేసి, సో ఇలాగా విలేజ్లో దీనికి రెడ్ కలర్ కానీ ఏదైనా మనం స్ట్రోక్స్ ఇవ్వచ్చు. బ్లాక్ కానీ రెడ్ కానీ ఏదో ఒకటి మనకి ఇష్టమైన కలర్తో స్ట్రోక్ ఇచ్చుకోవాలి. సో దీనికి ఫాంట్ ఏమైనా మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా యూస్ చేయొచ్చండి. మీకు ఇందులో ఏది నచ్చితే ఆ ఫాంట్ని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో దీని కలర్ చేంజ్ చేసేస్తున్నాను. కలర్ వచ్చేసి నేను రెడ్ ఇద్దాం అనుకుంటున్నానండి. కలర్ రెడ్ ఇచ్చేసి స్ట్రోక్ వచ్చేసరికి వైట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో చూడండి లుక్ అయితే చాలా బాగా మారింది విలేజ్లో. ఇప్పుడు తెలుగులో మా సంక్రాంతి సంబరాలు అని చెప్పి రావాలనుకుంటున్నాను. దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. సో ఈ విధంగా విలేజ్లో మా సంక్రాంతి సంబరాలు, దీనికి ఒక కలర్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి దీని కలర్ వచ్చేసరికి ఏదైనా ఎల్లోయిష్ కలర్లో ఇద్దాం అనుకుంటున్నాను. అలాగే దీనికి స్ట్రోక్ వచ్చేసరికి ఇలా బ్లాక్ కానీ ఏదైనా ఇచ్చుకుంటే కనుక కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం హెడ్డింగ్ ఇచ్చుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో, విలేజ్లో మా సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి మీరు ఇలాగా మంచి మంచి థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ మనకి ఇదైతే ఇలాగా నేను సెట్ చేశాను కదా.
లేదు దీనికి ఇలాగా వదిలేయచ్చు, లేదు అంటే గనక మీరు దీనికి బార్డర్ కూడా ఇవ్వచ్చండి. అంటే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీనికి ఏదైనా బార్డర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ బార్డర్ అని ఉంటుంది, బార్డర్ మీద క్లిక్ చేసేసి మీరు బార్డర్ ఇవ్వాలనుకుంటే సో అవుట్ సైడ్ ఒక 2 అలాగే ఇన్నర్ ఒక 2 ఇస్తే ఈ విధంగా బార్డర్ వస్తుంది. లేదు నాకు బార్డర్ వద్దు అంటే కనుక ఇదే విధంగా వద్దు అనుకుంటే ఇలా వదిలేయచ్చు. అండ్ ఒకవేళ మీకు క్వాలిటీ కొంచెం ఏదైనా అంటే ఇంకా కావాలి అనుకుంటే సాచురేషన్స్ పెంచుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, చూడండి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఉంది కదా, సో దాని మీదకి వెళ్ళి సాచురేషన్స్కి వెళ్తే ఇంకొంచెం బ్రైట్నెస్ వచ్చింది చూసారా. సో ఈ విధంగా మనం ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మీకు ఇది కనుక నచ్చితే కనుక దీన్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో సేవ్ యాస్ పిఎన్జీ అని చెప్పేసి మనం సేవ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. సో మీ టాపిక్ని బట్టి మీరు విలేజ్ స్టైల్ అయితే విలేజ్ స్టైల్, లేదు కుకింగ్ వీడియోస్ అయితే కుకింగ్కి, లేదంటే కనుక ఇంకైనా వ్లాగ్ సంబంధించింది కానీ ఇంకేవైనా అయితే కనుక ఈ విధంగా మనం యాప్స్ యూస్ చేసుకొని మనం చేసుకోవచ్చు. చూశారు కదండి, ఈ విధంగా మనం థంబ్నెయిల్స్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి థంబ్నెయిల్ ఎంత బాగుంటే వ్యూవర్స్ అయితే అంత ఎక్కువగా మన వీడియోస్ని అయితే చూస్తారు. సో మీరు కంటెంట్ మీదే కాదండి, థంబ్నెయిల్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను చూపించినట్టు మీరు థంబ్నెయిల్స్ని క్రియేట్ చేసుకుంటే కనుక తప్పకుండా మీ వీడియోస్ని కూడా వ్యూవర్స్ అన్నది క్లిక్ చేసి వీడియోస్ అయితే చూస్తారు, అలా మీకు వ్యూస్ అయితే వస్తాయి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.